హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజు ఈరోజైతే జీవన అనుకుని ఇందుమతి అయితే సునందతో ఫోన్లో మాట్లాడేస్తుంది. దాంతో మరి జీవన ఇందుమతి నిజ స్వరూపాలు సునంద తెలుసుకోబోతుంది. నిజం తెలుసుకున్న సునంద ఇప్పుడు ఏం చేయబోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇదంతా తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆనంది అయితే ఎలాగైనా తన భర్తను నిర్దోషిగా తీసుకురావాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికైతే ఒక ఆధారాన్ని సంపాదించి ఆదిత్యను నిర్దోషిగా బయటకు తీసుకొస్తుంది కదా. దాంతో ఇక ఇందుమతి జీవనైతే ఆనంది మీద మరింత కోపాన్ని పెంచుకుంటారు. ఎలాగైనా ఆ ఆనందిని దెబ్బ కొట్టాలంటే, తన భర్తను కోర్టుకు పంపించాలంటే ఇది ఇలా చేసిందా, ఇక తన భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించుకుంది. సునంద మనసులో చోటు సంపాదించుకుంది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా సునంద మనసు మార్చి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఏదో ఒకటి చెయ్యాలి జీవన. ఇక ఆనంది మన గురించి నిజం తెలుసుకోకముందే నువ్వు ఇక ఆఫీస్లో సిఈఓ పోస్టు, ఇంట్లో ఇక మొత్తం నీదే పెత్తనం. ఇక ఇల్లు ఆస్తి మొత్తం నీ పేరున వచ్చేలా చేసుకోవాలి. దీనికి ఎక్కువ టైం లేదు. ఆ ఆనంది ఏదో రకంగా మనం తప్పు చేసిన వాళ్ళమని నిరూపించేస్తుంది అని చెప్పి ఇక ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. సరే పెద్దమ్మ, ముందుగా నేను ఇంటికి వెళ్తాను, తర్వాత అన్ని ఫోన్లో మాట్లాడు, నేను ఇంటికి వెళ్ళాక నీకు కాల్ చేస్తాను, లేట్ అవుతుంది అని చెప్పి జీవనైతే ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక సునంద వాళ్ళు కూడా ఆనంది చేసిన దానికి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఎలాగైనా నా కొడుకు ఆదిత్య ఏ తప్పు చేయలేదని ఆనంది నిరూపించింది. కానీ ఇక నా కొడుకు మాత్రం నా దగ్గరికి రాకుండా ఆనంది దగ్గరే ఉన్నాడు. ఎలాగైనా ఆనందికి దూరం చేసి నా ఆదిని నా దగ్గరికి వచ్చేలా చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సునంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక జీవనైతే ఎలాగైనా ఈ ఆనంది ఊరుకోదు. ఇక ఈ తప్పు ఎవరు చేశారన్నది తెలుసుకుంటుంది. ఎలా ఎలా ఇప్పుడు మేము దీని నుండి బయటపడాలి అని చెప్పి జీవన ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఇక ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ఒక స్వామీజీ దగ్గరికి బయలుదేరుతారు. ఆ బయలుదేరుతున్న సమయంలో ఇందుమతి చూసేస్తుంది. చూసి వెంటనే జీవనకు కాల్ చేస్తుంది. జీవన, ఇక కుట్టి ఆదిత్య ఇద్దరు కూడా ఎక్కడికో బయలుదేరారే, ఇక బహుశా ఇక ఆ తాండవ్ చనిపోయాడు కదా, దాని గురించి ఇక తెలుసుకోవడానికి బయలుదేరారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక కుట్టి ఈ విషయాన్ని అంత తేలికగా వదిలిపెట్టదు. ఆ తాండవ్ ఇక కర్పగం భర్తని కుట్టికి తెలుసు. కాబట్టి ఇక ఎలాగైనా మన మీద అంతా చేశామని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారనేది మనం ముందుగానే తెలుసుకోవాలనే అని చెప్పి ఇక వీళ్ళు బయలుదేరడం చూసిన ఇందుమతి అయితే జీవనకు కాల్ చేస్తుంది. జీవన కూడా సరే పెద్దమ్మ, ఇప్పుడే వస్తున్నాను, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారన్నది మనం తెలుసుకుందాం అని చెప్పి జీవన ఇందుమతి అయితే ఇక ఆనంది ఆదిత్య వెళ్ళిన స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడ స్వామీజీ అయితే ఇదంతా ఇక ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేశారని చెప్తారు. దాంతో ఇక వీళ్ళైతే షాక్ అవుతారు. ఎలాగైనా వాళ్లకు మన మీదే అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్ళు కలిసి చేశారంటే ఆ కుట్టికి మన మీదే అనుమానం వస్తుంది అని చెప్పి వీళ్ళిద్దరైతే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే, దీని గురించి తర్వాత ఆలోచిద్దాం. ముందుగా ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేయాలి. డబ్బు ప్రస్తుతానికి మన దగ్గర లేదు, కాబట్టి డబ్బు సంపాదించి మనం హోదాలో ఉండాలి. ఇక ఇవన్నీ విషయాలు తర్వాత అని చెప్పి వీళ్ళైతే స్వామీజీ ద్వారా ఇలా ఇక వాళ్ళ గురించి నిజం తెలుసుకొని ఇదంతా ఖచ్చితంగా జీవన ఇందుమతి చేశారనే నమ్మకం వీళ్ళకు కలుగుతుంది. కానీ అది సమయం వచ్చినప్పుడు బయట పెట్టాలని వీళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ జీవన ఇందుమతి కూడా అన్నీ తెలుసుకొని ఇక తన మనసులో ఇలా అనుకుంటూ బయలుదేరుతారు. ఇక ఆనంది ఆదిత్య అయితే ఎలాగైనా కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి, కొత్త బిజినెస్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలి, ఏదో రకంగా మనం పైకి ఎదగాలి అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగైనా వీళ్ళిద్దరిని గెలవనివ్వకూడదు, వీళ్ళిద్దరిని ఇలాగే చస్తూ బ్రతికనివ్వాలి, వీళ్ళని పైకి ఎదగనివ్వకూడదు అని చెప్పి ఇక్కడ జీవన ఇందుమతి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజైతే చైతన్య ఆనంది ఆదిత్య వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు. చూడు వదినే, మీరు ఎప్పుడు ఇంట్లోకి వస్తారో నాకు తెలియదు. మీరు ఇంట్లో లేకపోతే నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నాను. నేను కూడా ఈ రోజు నుండి ఇక్కడే ఉంటాను అని చెప్పి చాలా బాధగా చైతన్య అంటూ ఉంటాడు.
అప్పుడే ఆనంది, ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మాకు కూడా అందరితో కలిసుండాలనే ఉంది చైతన్య. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ఏం చేస్తాం చెప్పు? త్వరలోనే మేమే తప్పు చేయలేదని ఖచ్చితంగా అత్తయ్య తెలుసుకుంటుంది. మనందరం కలిసుంటాం. అప్పటిదాకా ఓపిక పట్టు చైతన్య అని చెప్పి ఆనంది అయితే అంటూ ఉంటుంది. సరే అని చెప్పి చేతు అయితే ఈరోజు ఇక నేను ఇక్కడే భోంచేస్తాను. మీ చేతి వంట తినాలనుంది వదినే అని చెప్పి చేతు అయితే కూర్చుంటారు. ప్రస్తుతానికైతే ఇక ఆనంది, ఆదిత్య ఇంట్లో బియ్యం కూడా ఉండవు. దాంతో ఇక మొన్న చేసిన ఇడ్లీ ఉంటుంది. ఆ ఇడ్లీ ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉండడంతో ఇక అది తీసుకొచ్చి ఇక దాన్ని వెరైటీగా చేసి చేతుకు పెడుతుంది. "చాలా బాగుంది వదినే. ఇలాంటి వంటలు తినక ఎన్ని రోజులవుతుంది? నువ్వెప్పుడెప్పుడు ఇంటికి వస్తావు? ఎప్పుడెప్పుడు వెరైటీగా వండి పెడతావు అని వెయిట్ చేస్తున్నాను వదినే. త్వరగా నువ్వు, అన్నయ్య ఇంటికి రావాలని కోరుకుంటున్నాను" అని చెప్పి చేతు చాలా బాధపడుతూ అక్కడి నుండి ఇక వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఆనంది, ఆదిత్య అయితే కొత్త బిజినెస్ కోసం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇక ఆనంది వంటలు చాలా బాగా చేస్తుంది కాబట్టి ఆనంది చేత ఇక ఇలా పెద్ద హోటల్ పెట్టించాలని ఆదిత్య నిర్ణయం తీసుకుంటాడు. దానికి ఆనంది కూడా ఒప్పుకుంటుంది. ఇక వీళ్ళిద్దరైతే ముందుగా చిన్న హోటల్‌తో ప్రారంభం చేసి ఇక ఇలా ఆనంది వంటలు నచ్చడంతో ఆనంది, ఆదిత్య పెద్ద పెద్ద కంపెనీగా హోటల్ 5 స్టార్ హోటల్ పెట్టేస్తారు. దాంతో తట్టుకోలేని జీవన ఇందుమతి అయితే ఎలాగైనా వీళ్ళను దెబ్బ కొట్టాలి. వీళ్ళను ఎంత ఎదగనివ్వొద్దనుకుంటున్నామో అంతకంటే ఎక్కువగా ఎదిగిపోతున్నారు అని చెప్పి వీళ్ళైతే ఓర్వలేకపోతారు. ఆనంది, ఆదిత్య ఇక ఇలా పెద్ద 5 స్టార్ హోటల్ పెట్టారని చెప్పి అప్పుడే అప్పుడే ఇదంతా తెలుసుకున్న ఇందుమతి అయితే జీవనకు కాల్ చేస్తూ ఉంటుంది. జీవనైతే ఇక బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటుంది. చాలాసేపు ఫోన్ రింగ్ కావడంతో సునంద అయితే ఏంటి జీవన ఏం చేస్తుంది? ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అని చెప్పి ఇక ఇలా జీవన బెడ్రూమ్‌లోకి వచ్చి జీవనకు ఇందుమతి కాల్ చేస్తూ ఉండగా ఇక ఇలా సునంద లిఫ్ట్ చేస్తుంది. అప్పుడే ఇక లిఫ్ట్ చేసింది జీవన అనుకోని ఇందుమతి అయితే మాట్లాడేస్తూ ఉంటుంది. ఏంటే జీవన ఎన్ని సార్లు ఫోన్ చేయాలే? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏం చేస్తున్నావు? అని చెప్పి ముందుగా తిడుతూ ఉంటుంది. అప్పుడే సునంద ముందుగా సైలెంట్‌గా ఉంటుంది. అసలు ఈరోజు ఏం జరిగిందో తెలుసా? ఆ ఆనంది, ఆదిత్య 5 స్టార్ హోటల్ ఓపెన్ చేశారు. ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ హోటల్‌కే వచ్చి భోంచేస్తున్నారు. ఇక దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఇక చాలా పైకి ఎదిగేలా ఉన్నారు. మనం వాళ్ళని ఎంత దెబ్బ కొట్టాలని చూసినా వాళ్ళు మాత్రం ఇక రోజు రోజుకు ఇలా పైకి ఎదిగిపోతున్నారే. ఇక మొన్న ఆదిత్యను జైల్లో పెట్టాం. అయినా కూడా ఆ కుట్టి ఏదో ఒకటి చేసి తన భర్తను నిర్దోషిగా బయటకు విడిపించుకుంది. అంతేకాదు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి మనమే కారణం. ఇక ఇవన్నీ చేశాం. కానీ ఇక ఆనంది, ఆదిత్యని మాత్రం విడగొట్టలేకపోయాం. వాళ్ళ ఎదుగుదలను మాత్రం ఇక మనం తక్కువ చేయలేకపోయాం. ఏదో ఒకటి చెయ్యాలనే లేకుంటే ఇక ఆనంది, ఆదిత్య ఇద్దరు కూడా మళ్ళీ ఏదో రకంగా ఇంట్లో అడుగుపెట్టి సునంద కొడుకు కోడలుగా ఉంటారే. ఇక నువ్వు ఆ ఆస్తి దక్కించుకోలేవు ఎప్పటికైనా. త్వరగా ఇక మన పని కానించేయాలి. ఇక ఎప్పటికీ మన గురించి నిజాలు బయటపడకముందే ఇక మనం ఏదో రకంగా ఆస్తులను సొంతం చేసుకోవాలి. ముందుగా సీఈఓ పోస్ట్ అన్నావు కదా! మీ అత్తయ్యని ఈరోజే అందరి ముందు ఇక నువ్వు సీఈఓ అని కూర్చోబెట్టమను చైర్‌లో. లేకుంటే ఏదో రకంగా మళ్ళీ ఆ పోస్ట్ కూడా నీకు లేకుండా పోతుంది. త్వరగా ఏదో ఒకటి చేసి మీ అత్తయ్యను నీ వలలో వేసుకొని ఇక సీఈఓగా నువ్వు కంపెనీలో ఉండాలి. తర్వాత ఇక ఏం జరిగినా నేను చూసుకుంటాను అని చెప్పి జీవన్ అనుకొని ఇందుమతి అయితే సునందతో మొత్తం మాట్లాడేస్తూ ఉంటుంది. అది విన్నాక సునందకైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నా కొడుకు కోడల్ని ఇక విడదీయాలని వీళ్ళిద్దరు కలిసి ఇంత ప్లాన్ చేశారా? ఈ ఇంట్లో నుంచి ఆనంది, ఆదిత్య వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళ? అంటే నా ఆనంది ఏ తప్పు చెయ్యలేదు. ఆదిత్య కూడా తప్పు చెయ్యలేదు. ఇదంతా జీవన ఇందుమతితో చేతులు కలిపి ఇక ఇలా నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నారా వీళ్ళిద్దరూ అని చెప్పి ఇందుమతి ఇక ఇలా ఫోన్లో మాట్లాడడం ద్వారా మొత్తం తెలుసుకుంటుంది సునంద అయితే. అప్పుడే గట్టిగా ఇందుమతి అని చెప్పి సునంద అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇందుమతి అయితే. ఏంటి నేను ఇంతసేపు మాట్లాడింది జీవనతో కాదా? నేను సునందతో మాట్లాడానా? అంటే ఇక నా నిజ స్వరూపం జీవన నిజ స్వరూపం
నా నోటి నుండి నేనే సునందకు చెప్పానన్నమాట అని చెప్పి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇక బాత్రూమ్ నుండి జీవన కూడా వచ్చేస్తుంది. ఇక పెద్దమ్మ కాల్ చేసినట్టుంది. అత్తయ్య మొత్తం వినేసిందా? పెద్దమ్మ నేననుకొని మొత్తం అత్తయ్యతో మాట్లాడేసిందా? అని చెప్పి అక్కడే ఆగి షాక్‌లో ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక వెంటనే సునంద జీవన దగ్గరికి వెళ్ళి ముందుగా జీవనని ఇక చెంప పగలగొడుతుంది. ఏంటి జీవన, నిన్ను ఎంతలా నమ్మాను, నువ్వింత చేస్తావా? ఇక ఈ ఆస్తిని దక్కించుకొని, ఇక ఆ సీఈఓ పదవిని దక్కించుకొని, నన్ను మీ మామయ్యను నా కొడుకులకు దూరం చేసి మమ్మల్ని ఓల్డ్ హౌస్‌లో ఉంచాలని ప్లాన్ చేస్తావా? ఈ ఆస్తిని మొత్తం నీ పేరున చేసుకోవాలనుకుంటావా? ఇంత మోసం చేస్తావా మమ్మల్ని? ఇక ఏ తప్పు చేయని నా పెద్ద కోడలు ఆనందిని అపార్థం చేసుకుని ఇంట్లో నుంచి పంపించాను. కానీ తప్పంతా నీది. నీది ఇక ఇందుమతిది. మీరిద్దరు కలిసి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారా? కుటుంబాలను విడదీసి ఇక ఇలా చేస్తారా? మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఈ రోజైతే అసలు నిజం తెలుసుకున్న సునంద అయితే చాలా కోపంగా జీవన చెంప పగలగొట్టి జీవనను మెడపట్టుకొని బయటకు గెంటేస్తూ ఉంటుంది. ఇంతలోనే శశికాంత్ చైతన్య వస్తాడు. ఏంటి, ఏం జరిగింది సునంద, అంత కోపంగా జీవన్ను గెంటేస్తున్నావేంటి అని చెప్పి అడుగుతూ ఉండగా, ఏం జరిగిందా, నేను చాలా పెద్ద తప్పు చేశానండి. నా పెద్ద కోడలు ఆనంది విషయంలో తప్పు చేశాను. నా కొడుకు కోడల్ని అపార్థం చేసుకున్నాను. కానీ తప్పంతా ఈ జీవన చేసింది. ఆ రోజు చైత్ర శ్రీతన్ల పెళ్లి విషయంలో కూడా ఇంటి పరువు తీసింది ఆనంది కాదు, తను. ఇక ఈ రోజు నా కొడుకు జైలుకు వెళ్ళడానికి కూడా వీళ్ళే కారణం. ఇక తాండవును చంపి ఇక కారులో డిక్కీలో పెట్టింది వీళ్ళే. వీటన్నిటిని నేను ఈరోజు తెలుసుకున్నాను. ఇక ఇది కూడా వీళ్ళ ద్వారానే, వీళ్ళ మాటల ద్వారానే నిజం తెలుసుకున్నాను. నాకు ఎవరో చెప్పలేదు. ఆ ఇందుమతి జీవన అనుకొని ఫోన్లో నాతో మొత్తం మాట్లాడిందండి. మొత్తం తెలుసుకున్నాను. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్నాను కాబట్టే ఈ జీవనకు ఇలాంటి పనిష్మెంట్ ఇస్తున్నాను అని చెప్పి ఇలా సునంద అయితే అంటూ ఉంటుంది శశికాంత్ చైతన్యతో. అప్పుడే ఇక నిజం సునందకు తెలిసిపోయింది అని చెప్పి వీళ్ళైతే చాలా సంతోషంగా ఆనంది ఆదిత్యను సునంద క్షమించిందని సంతోషిస్తూ ఉంటారు చైతన్య శశికాంత్ అయితే. ఇక అసలు నిజం తెలిసిపోయింది జీవన గురించి. ఇక జీవన బండారాన్ని తెలుసుకున్న సునంద జీవన ఇందుమతి విషయంలో సరైన పనిష్మెంటు సునంద ఇస్తుందని అందరూ కూడా ఇక చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడే ఇక జీవనకు ఇందుమతికైతే తగిన విధంగా శిక్ష వేయాల్సిందే అని చెప్పి వీళ్ళిద్దరిని వెంటనే పోలీసులకు పట్టించేస్తుంది. ఇక సునంద అయితే అక్క నుండి నేరుగా తన పెద్ద కోడలు, తన పెద్ద కొడుకు ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి వాళ్ళను క్షమాపణ అడుగుతూ ఉంటుంది. ఇక నేను పెద్దదాన్ని అయినా కూడా మీ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతున్నాను. నేను చేసిన తప్పు అలాంటిది కాబట్టి నన్ను క్షమించమ్మా, పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఇక మంచి వాళ్ళను దూరం చేసుకొని చెడ్డ వాళ్ళను నెత్తిలో పెట్టుకున్నాను. ఈరోజు నాకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసింది. నా కుటుంబాన్ని ఇక నువ్వు పరువు పోకుండా కాపాడావు. ఆ జీవన మాత్రం ఇంట్లోనే ఉంటూ కుటుంబం పరువు తీసి ఇక మమ్మల్ని ఇలా రోడ్డు మీదకి ఎక్కేలా చేసింది. పదమ్మ అని చెప్పి నిజం తెలుసుకున్న సునంద అయితే ఈరోజు చాలా సంతోషంగా తన పెద్ద కోడలు, పెద్ద కొడుకు ఇద్దరిని కూడా ఇంటికి తీసుకెళ్తూ ఉంటుంది. జీవనకైతే బుద్ధి చెప్పబోతుంది. ఈ విధంగా సునంద అయితే చూద్దాం మరి ఇలానే జరగబోతుందా? ఇక ఇలా ఇందుమతి జీవన అనుకొని సునందతో ఇలాగే ఫోన్లో మాట్లాడబోతుందా అనేది చూడాలి తర్వాత. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.